గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే. గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో నేడు ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి విశ్లేషణలు తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే బారులు తీరిన భూ బాధితులు అంటూ ఒక పతాక శీర్షికలో ఒక వార్త రాశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టినటువంటి భూ సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులని నిన్నటి నుంచి గవర్నమెంట్ అన్ని మండలాల్లో మండల స్థాయిలో ప్రారంభించింది. మన జిల్లా వరకు తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం. భూ సమస్యల పరిష్కారం చూపే విధంగా ఈ గ్రామ సభలు. పేటేరులో రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. గవినివారిపాలెంలో సదస్సు ప్రారంభించిన మన జిల్లా కలెక్టర్ గారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్న రెవెన్యూ మంత్రి అంటూ ఒక వార్తని రాశారు. గత ప్రభుత్వంలో కానీ గతం నుంచి ఎప్పటి నుంచో కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఈ భూ సమస్యలు ఉన్నాయో వీటిని సత్వర పరిష్కారం చేసే కోసం ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం చేపట్టి అది నిన్నటి నుంచి ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా ఈ విషయం మీద అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. ఇది నిన్న మన జిల్లా వ్యాప్తంగా వచ్చేసి పేటేరులో మన జిల్లా రెవెన్యూ మంత్రి మన జిల్లా మంత్రి కావడంతో పేటేరులో జరిగింది. అదేవిధంగా మన చీరాల నియోజకవర్గానికి వస్తే నిన్న చీరాల మండలంలో గవినివారిపాలెం గ్రామంలో మన జిల్లా కలెక్టర్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే కొండయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. ఈ రెవెన్యూ సదస్సుకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 80,000 అర్జీలు మొత్తం వస్తే దాంట్లో 67,000 ఈ భూ సమస్యలే ఉన్నాయి. భూ సమస్యలే ఎత్తుండే ఎంత దారుణమైనటువంటి నిర్లక్ష్యంతోనో అవగాహన రాహిత్యంతోనో మరి అధికారులు ఉన్నారు మరి తెలుసుకోవాలి. కాబట్టి ఎటువంటి భూ సమస్యలు ఉన్నా, ఎలాంటి రెవెన్యూ రికార్డుకు సంబంధించిన పరిస్థితులు ఉన్నా ఆన్లైన్ కాని పరిస్థితి, కొంతమంది పొలాలు ఆన్లైన్ కాల, మనం ఒకటి చూసాం, పొలం ఒకటి స్వాధీనం ఉంటుంది, ఆన్లైన్ ఇంకో పేరు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతి భూ సమస్యకి పరిష్కారం చూపే దశలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ నిన్న మనం చెప్పాం. వాటి ప్రకారం అదే మీ పంచాయతీల్లో అధికారులను అడిగినా చెప్తారు. దాని ప్రకారం ఈ రెవెన్యూ సదస్సుల్లో ఖచ్చితంగా పాల్గొని మీ భూ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ బారులు తీరిన భూ బాధితులు అంటూ రాసిన వార్త. నిజంగా రెవెన్యూ సదస్సుకి 87,000 అర్జీలు ఫస్ట్ డే అంటే చూడండి ఎంతమంది ఈ భూ బాధితులు ఉన్నారు. ఇంకా వస్తారు. దాదాపుగా ఈ వారంలో జరిగే సదస్సులు ఇంకా చాలా మంది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. ఇక మరొక వార్తకి వెళ్తే వైసీపీ దుష్ప్రచారాలను నమ్మద్దు అంటూ మన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యకి సంబంధించినటువంటి వార్త. దళితులకి ఉచిత విద్యుత్తు, ఎస్సీ ఎస్టీలకు 200 లోపు యూనిట్లకు ఉచితంగా విద్యుత్తుని ఇచ్చే దశలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలాగా అది ఎత్తేస్తామనేటువంటి మాటలు నమ్మద్దని చెప్పి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా త్వరలో డిఎస్సి నోటిఫికేషను, అదేవిధంగా రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి భూ సమస్యల పరిష్కారం కోసమే ఈ రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామంటూ ప్రభుత్వం నిర్ణయించే కొన్ని కార్యక్రమాల గురించి చెప్తూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో ఆ వార్త ఇక్కడ రాశారు. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జట్టు ఎంపిక అంటూ వార్త రాశారు. ఇది ఉమ్మడి ప్రకాశం తరఫున మన చిన్నగంజాం చెందినటువంటి ఈ కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయిలో ఆడటానికి సెలెక్ట్ అయ్యారంటూ ఇది క్రీడా వార్తని ప్రచురించారు. వీళ్ళకి మన ఒంగోలు సిరిగిరి రంగారావు, ఈదర హరిబాబు కబడ్డీ సంబంధించినటువంటి అధ్యక్షులు సిరిగిరి రంగారావు గారు, ఉపాధ్యక్షుడు ఈదర సురేష్ బాబు, వీళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ ఒంగోలులో మన పర్వతరెడ్డి ఆనంద్ గారి ఇండోర్ స్టేడియంలో దాదాపు ఒక 18 రోజుల నుంచి ఈ జట్టుకి 18 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపుగా ఈ ట్రైనింగ్లో పాల్గొన్న మంచి టీంని సెలెక్ట్ చేసి చిన్నగంజాం టీము రాష్ట్ర స్థాయి ఆడటానికి ఎంపికైంది. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే 71వ
ఆంధ్ర రాష్ట్ర స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు తరఫున మన ఈ చినగంజాం జట్టు పాల్గొంటుంది. మరి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మరి మన ప్రకాశం జిల్లా యొక్క కబడ్డీకి మంచి పేరెన్నికగా మన ప్రకాశం తరఫున వాళ్ళు ఆడి మన గౌరవాన్ని పెంచుతారని తెలియజేసుకుంటూ, ఆంధ్రజ్యోతిలోనే మరొక వార్తకి వెళ్తే చంద్రలూరులో నేడు మంత్రి గొట్టిపాటి పర్యటన అంటూ ఒక వార్త రాశారు. పొంగళూరు మండలం చంద్రలూరులో ఈ రోజున మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేస్తున్నారని చెప్పి వచ్చిన వార్త. ఈరోజు ఉదయం 9 గంటల గ్రామంలో నూతనంగా నిర్మితమైనటువంటి పంచాయతీ కార్యాలయాన్ని, రైతు సేవా కేంద్రాన్ని, అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని, వాటికి సంబంధించిన నూతన భవనాన్ని ప్రారంభించడమే కాకుండా వాళ్ళు సీసీ రోడ్లు కూడా ఆయన ప్రారంభించనున్నట్టుగా ఈ వార్త రాశారు. అదేవిధంగా ఈరోజు అక్కడ జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టినటువంటి టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి కూడా ఆయన పాల్గొని మరి కార్యక్రమాన్ని అక్కడ జరుగుతున్నట్టుగా షెడ్యూల్ రాశారు. అదేవిధంగా ఇంకొక వార్తకి వెళ్తే ఈ నెల 9న కేఆర్కే డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా అంటూ అద్దంకి సంబంధించిన ఒక వార్త ఇక్కడ రాశారు. అద్దంకిలో కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు గారు తెలియజేశారు. ఇందులో గ్రోసరీ, స్టాఫ్ టెక్, ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్, బీఫార్మసీకి సంబంధించినటువంటి అపోలో వాళ్ళు, ఇంటర్ డిగ్రీ బీఫార్మసీ పూర్తయిన విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా ఈ వార్త రాశారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు అర్హత కలిగిన అందరూ తగు అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లతోటి మరి ఈ నెల 9వ తేదీన పాల్గొన్నట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని ఈ వార్త. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే బల్లికుడవ తహసీల్దార్ గా రవి నాయక్ బాధ్యతలు. నిన్నటిదాకా కవిత అనే మేడం గారు అక్కడ ఎంఆర్ఓ గారిగా ఉన్నారు. ఇప్పుడు తహసీల్దారు రవి నాయక్ అనే సార్ కొత్తగా అక్కడ నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించినట్టుగా చెప్తున్నారు. ఈయన ఆధ్వర్యంలోనైనా నిన్న మనం చెప్పుకున్నట్టుగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో నుంచి ఎంఆర్ఓ కార్యాలయం సొంత బంగ్లాలకు మారే దశలో ఈ అధికారైన పనిచేస్తారని ఆశిస్తూ మరి బల్లికుడవ మండలానికి సొంత భవనాన్ని, రెవెన్యూ భవనాన్ని మీరైనా సమకూర్చండి సార్ అని మనం కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. మరి యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ఆ దశలో పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామంటూ మరొక వార్త రాశారు. చీరాల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలని ఎవరైతే అంబేద్కర్ వాదులు, అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దళిత బహుజనులు అందరూ ఎంతో వేడుకగా జరుపుకున్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో నాయకులు కూడా అంబేద్కర్ని పూలమాలలతో నిన్న అలంకరించి మరి ఆయనకి నివాళులు అర్పించినటువంటి వార్త. ఈ దశలో చీరాల్లో మన ఎమ్మెల్యే కొండయ్య గారు, అదేవిధంగా పలువురు దళిత నాయకులు, అట్లాగే కూటమి నాయకులు, అంబేద్కర్ వాదులు, రాజ్యాంగ అభిమానులు అందరూ కూడా నిన్న మన చీరాల అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే దశలో కూటమి ప్రభుత్వం ఉంటుందని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి తాము ఎల్లవేళ అందుబాటులో ఉంటామంటూ మరి కొండయ్య గారు చెప్పిన ప్రసంగం జోడిస్తూ ఈ వార్తని రాశారు. అదేవిధంగా ఇక ఈనాడు పేపర్ చూస్తే ఈనాడులో పతాక శీర్షిక అన్నదాతకు కడగండ్లు అంటూ ఒక వార్త రాశారు. నెలలు గడుస్తున్న పచ్చూరు వాగు కట్టలు పొడుచుని వైనం అంటూ ఈ వార్తని మరి పచ్చూరు కెనాల్కి సంబంధించినటువంటి వార్త. ఈ పచ్చూరు వాగు ఎద్దనపూడి వైపు మార్టూరు ప్రాంతం నుండి ఎద్దనపూడి మీదుగా పచ్చూరు కారంచేడు వరకు ప్రవహించే ఈ పచ్చూరు వాగు దాదాపు 20,000 ఎకరాలకి సాగు చేసుకుని నీటినిచ్చేటువంటి వాగు. ఈ వాగులో గతంలో తుఫాను దీనికి నీళ్లన్నీ పొల్లి పొలాలన్నీ ముంచేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెరిగిపోయినాయి అని చెప్పి కూడా రాస్తారు. మరి ఇప్పుడు రబీ జరుగుతుంది కాబట్టి పంట సీజన్లో పచ్చూరు, కారంచేడు, ఎద్దనపూడి మండలాల విస్తారంగా బర్లి, పొగాకు, మొక్కజొన్న, వేరుశెనగ లాంటి వాణిజ్య పంటలు వేశారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి నీరు అవసరానికి కానీ ఈ పంటలకి విస్తారంగా అవసరమైనటువంటి నీటి వసతి కోసం ఏర్పరిచిన ఈ కెనాల్లో ఎక్కడికక్కడ కట్టలు తెగిపోయి చెట్లన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి చాలా దారుణమైన పరిస్థితిని ఇక్కడ ఫోటోలతో సగా రాశారు. అట్లాగే పచ్చూరు, కారంచేడు మధ్య కట్టలకు గండిపడినటువంటి ఫోటో కూడా పెట్టారు. ఈ ఏపుగా పెరిగిన పొదలు, ఈ కాలువ కట్టలు తెగిపోవటం, వీటన్నిటి వల్ల నిన్న తుఫాను ఒక మాదిరిలో పోయింది కాబట్టి సరిపోయింది.
అదే వరదలు ముంచెత్తేదైతే ఈ పొలాలన్నీ ఈ గండ్లు పట్ట పరిస్థితిలో మునిగిపోయే పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ అన్నదాతలను ఆదుకునే దశలో ఈ యొక్క పచ్చూరు కెనాల్ని మరమ్మతులు చేసి మరి సైడ్లు అన్ని చెట్లు గిట్లు అన్ని తీసేసి శుభ్రం చేయాలని రైతులు కోరుకుంటున్నారు అన్నట్టుగా ఈ వార్త రాశారు. అభినందనీయం. మరొక వార్తకి వెళ్తే అసాంఘిక కార్యకలాపాలకు నిలవు ఈ చెత్త సంపద కేంద్రాలు అంటూ ఒక వార్త రాశారు. ఇది వేటపాలెం మండలంలో ఉన్నటువంటి బొత్తులవారిపాలెంకి సంబంధించిన ఒక చెత్త సంపద కేంద్రం ఫోటోతో సహా ఈ వార్త రాశారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. షెడ్లు కట్టారు, తొట్లు కట్టారు, దానికి కరెంటు సౌకర్యం లేదు, చెత్త వేయడానికి మరి కొన్ని తొట్లు కావాల్సింటే అవి కట్టలేదు. దాదాపు 3.5 లక్షలతో కట్టారు పూర్తి వసతులు ఇవ్వకుండానే. మరి దీన్ని ఉపయోగించే దశలో గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతూ ఉంటుంది. గ్రామంలో పారిశుద్ధ్యంలో చెత్తను సేకరించి ఈ చెత్త సంపద కేంద్రాలకి తరలిస్తే వాళ్ళు అక్కడ చేసి దాంట్లో నుంచి సంపదను సృష్టించే ఒక అద్భుతమైన కార్యక్రమానికి ప్రభుత్వాలు చేపడితే ఈ గ్రామస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, గ్రామస్థాయిలో ఉన్న నాయకులు కూడా నిర్లక్ష్యంతో ఇవన్నీ మూలపట్లతో పాటు ఇవి పేకాట కేంద్రాలుగా, ఈ మందు తాగే వాళ్ళకి నిలయాలుగా మారి గాజు సీసాలు పాల్గొట్టి గందరగోళంగా ఉన్నాయని చెబుతూ మరి తక్షణమే దాదాపు 3.5 లక్ష ఒక ఊరికంటే ప్రతి ఊర్లో ఈ కట్టారు. ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయో చూసుకొని ఈ చెత్త సంపద కేంద్రాలని తక్షణమే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశీలించి మరి పనిలోకి తేవాలని చెప్పి తెలియజేస్తూ మరొక వార్తకి వెళ్తే ఇది కొంచెం చైతన్యకరమైన వార్త. శీతల గోదాములకు రాయితీపై సోలార్ విద్యుత్ పథకం అంటూ ఒక వార్త రాశారు. ఈ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి మనకి పర్చూరు నుంచి, పర్చూరు, ఇంకొల్లు, మాటూరు ఇదంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కోల్డ్ స్టోరేజ్లకు కావలసిన విద్యుత్తు అన్ని తగ్గించే ప్రయత్నంలో సోలార్ని సబ్సిడీపై ఇస్తున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అధికారి రవిప్రకాష్ దీని మేరకు ఒక కోల్డ్ స్టోరేజ్కి ఈ ప్యానల్స్ బిగిస్తూ ఒక ఫోటో వేసి రాశారు. ప్రతి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు తక్షణమే సబ్సిడీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క సోలార్ విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మరి విద్యుత్ ఆదాయంలో ఉపయోగపడతారని తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకి వెళ్తే 10న నాయి బ్రాహ్మణ ఆత్మీయ సభకు తరలిరండి అంటూ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వార్త. ఈ నెల 10వ తారీఖున ఒంగోలులో జరిగేటువంటి నాయి బ్రాహ్మణ సదస్సుకి జిల్లాలో అందరూ రావాలని చెప్పి నిన్న చిన్నగంజంలో వాళ్ళ యొక్క కమ్యూనిటీ స్థలంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాచివరపు రామాంజనేయులు, సేవా సంఘ అధ్యక్షుడు మార్కాపురం వెంకటరామారావు వీళ్ళందరూ పాల్గొంటూ ఈ ఆహ్వాన పత్రికను రిలీజ్ చేశారు. దీంట్లో వాళ్ళ కార్పొరేషన్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు కాబట్టి వాళ్ళ యొక్క కమ్యూనల్ సమస్యల గురించి చర్చించుకునే దశలో ఈ ఆత్మీయ సభకు అందరూ తరలి రావాలంటూ వాళ్ళు వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరొక వార్తకి వెళ్తే మౌలిక సదుపాయాలకు 15 కోట్ల అంచనాలు అంటూ ఒక వార్త రాశారు అద్దంకి నుంచి. నిన్న అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పొంగపాడు, నాగులపాడు, బొమ్మనపాడు లేఅవుట్ల గురించి వాటి దుర్భర పరిస్థితి గురించి మనం చెప్పుకున్నాం. దానికి స్పందనగా 15 కోట్ల రూపాయలతో అంచనాలు వేసినట్టుగా తక్షణమే దాన్ని అమల్లో పెడుతున్నట్టుగా ఈ వార్త స్పందనగా ఇచ్చారు. ఇది కమిషనర్ దృష్టికి వెళ్ళామని వెంటనే రహదారులు, చిల్ల చెట్లు తొలగింపు పనులు చేపడతామంటూ మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఒక వార్త విడుదలైంది. చాలా శుభ పరిణామం. ఇలా ప్రభుత్వాల దృష్టికి ప్రజల సమస్యలను చేసుకొచ్చే దశలో స్పందించి వాటికి పనులు పూర్తి చేస్తే అధికారులు అభినందనీయులని తెలియజేస్తూ మరి ఇలాంటి పరిణామాలే అన్ని సమస్యలకు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాడులో ఇది రైతులకు సంబంధించిన వార్త. రోడ్డెక్కిన రైతులు అంటూ ఒక వార్త రాశారు. మనం నేను చదువుకున్నాం పొమ్మాలపాడులో పచ్చిమిర్చి ఇటు దళారులు, పురుగు మందులు అమ్మినోళ్ళు, ఫైనాన్సులు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ రైతుల్ని ఒక సిండికేట్గా అయ్యి మార్కెట్లో ఇతర రాష్ట్రాల్లో 5,000, 6,000 అమ్ముతున్నటువంటి కింటా ధరని ఇక్కడ 1,200, 1,300కే బ్లాక్మెయిల్ చేసుకునే పరిస్థితికి పచ్చి సరుకు కాబట్టి ఎక్కువ రోజులు ఉండదనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేస్తూ వాడిని ఇబ్బందికి గురి చేస్తుంటే మరి రైతులందరూ నిన్న బజార్ ఎక్కిన పరిస్థితి. 500 మంది రైతులు నిన్న ఆ నార్కట్పల్లి, అద్దంకి, మేదరమెట్ల రూట్ని బ్లాక్ చేసి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు అటు ఇటు వందలాది వాహనాలు ఆగిపోయిన పరిస్థితుల్లో పోలీసులు వచ్చి వాళ్ళకి
అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అని వాళ్ళకి సర్ది చెప్పి నిన్న ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. అయితే రైతులు మాత్రం ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ రైతులు హెచ్చరించినటువంటి విషయం. మరి కాబట్టి ప్రభుత్వం అధికారులు కొన్ని పంటలకే మాకు రేట్లు నిర్వహించే అధికారం ఉంది, ఇలాంటి వాటికి మాకు లేదు అని చెప్పి వాళ్ళు చట్టపరంగా మాటలు దాటేసినా కానీ ధర్మంగా ఆలోచించి ఏం చేయాలో కూడా మరి స్థానిక నాయకులు దీని మీద ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే తల్లికి వంచన అంటూ ప్రధాన శీర్షిక ఒక వార్త రాశారు. ఇది ఈ రోజున బాపట్లలో సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం పేరెంట్స్ మరియు టీచర్స్ మీట్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో మున్సిపల్ హై స్కూల్లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సదస్సు జరుగుతున్న దృష్ట్యా ఇది చిన్నపిల్లల చదువుకు సంబంధించిన దృష్ట్యా ఈ వార్త ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా వీళ్ళు ప్రచురించడం జరిగింది. సూపర్ 6 పేరుతో 66 హామీలు అధికారంలోకి వచ్చాక పట్టించుకొని వైనం మాట నిలుపుకోవాలంటున్న జనం తొలిసారి నేడు బాపట్లకు ముఖ్యమంత్రి రాక అంటూ ఈ వార్త హెడ్లైన్స్ చేస్తూ తల్లికి వందనం పేరుతోటి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి 15,000 వేస్తారన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు ఈ వేదిక ద్వారా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తే వార్త. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు మొత్తాన్ని నెరవేర్చకుండా ఈ సదస్సులు నిర్వహిస్తే ఉపయోగం ఏందంటూ ఈ వార్త సారాంశం. మరి ఇదిలా ఉంటే జిల్లాలో మరి కొన్ని సమస్యలు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో పలు పత్రికల్లో మన వార్తలు చూసాం. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మొట్టమొదటిగా బాపట్ల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నం అన్ని పత్రికలు చేసినాయి. వీటికి సంబంధించినటువంటి ఎటువంటి భరోసా మనకి ముఖ్యమంత్రి గారు ఎవరున్నారు అనేటువంటి ఆసక్తిని కూడా ప్రజల్లో కలిగించే విధంగా ఈ వార్తలు ఉన్నాయి అన్ని పత్రికల్లో. ఒకటి, బాపట్లలో మెడికల్ కాలేజీ దాదాపు 55 ఎకరాలు అసైన్డ్ భూమిని ప్రభుత్వం కేటాయించింది. 450 కోట్లు నిధులు కూడా అప్పుడు శాంక్షన్ చేసింది. అందులో 70 కోట్ల రూపాయలు తొలిసిగా ఇస్తే 35 కోట్లే రిలీజ్ అయినాయి, మిగతాది గవర్నమెంట్ ఇవ్వలేదు. అందుకే పనులన్నీ అరకొరగా ఆగిపోయిందని చెప్పి మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తక్షణమే దానికి ఆయన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా బాపట్లలో ఒక స్కూల్కి సంబంధించిన భవనాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి అని చెప్పి వాటికి కూడా భరోసా ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా అద్దంకి పోలీసుపాటుకు సంబంధించిన ఎత్తిపోతల పథకం దాదాపుగా ఒక 20,000 ఎకరాలకి నీటిని ఇచ్చేటువంటి మరి ఎర్రం చిన్నపోల రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే దశలో నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా చీరాల, పచ్చూరు, అద్దంకి ప్రాంతాల్లో కృష్ణా సాగర్ కాలువ ఆధునీకరణకు అట్లాగే చిన్న చిన్న లిఫ్ట్ స్కీములు బాగు చేయించుకోవడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీటన్నిటికీ సంబంధించి జిల్లాకి ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా వస్తున్న దృష్ట్యా ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారు అని చెప్పి ఆసక్తికరంగా రాసినటువంటి కొన్ని వార్తల్ని ఇక్కడ ప్రచురించారు. అంతేకాకుండా కొత్త పింఛన్ల మంజూరు కలే అంటూ ఇంకో వార్త రాశారు. జిల్లాలో 2,35,901 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని గవర్నమెంట్ వీళ్ళు చెప్పారు. మరి దానికోసం కూడా ఎదురు చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు. మరి ఈ పింఛన్లు మరి శాంక్షన్ అవుతాయా లేదా ఏందనే పరిస్థితిలో ప్రశ్నార్థకంగా కూడా ఒక వార్త రాశారు. ఇక మరొక వార్తకి వెళ్తే శతాధిక వృద్ధురాలు మృతి అంటూ ఒక వార్త రాశారు. ఇది వృద్ధురాలు మృతి చెందితే వింతైంది అనుకునే వార్త అనుకోవచ్చు. 110 సంవత్సరాలు బతికింది. 110 సంవత్సరాలు బతుకుతూ 60 మంది కుటుంబ సభ్యులతోటి రీసెంట్గా ఫంక్షన్ కూడా చేసుకుంది ఒక గ్రామీణ మహిళ. ఆమె పేరు మరియమ్మ. కొప్పెరపాడు గ్రామానికి చెందినటువంటి పొయ్యలమూడి మరియమ్మ అనేటువంటి ఈమెకి 4 కుమారులు 3 కుమార్తెలు కలిసి మొత్తం ఆమె ఉమ్మడి సంతానం 60 మందితో రీసెంట్గా ఫంక్షన్ కూడా చేసుకుంది. మరి 110 ఏళ్ళు బతికిందంటే మరి ఆమె మనకు ఇచ్చేటువంటి ఆధునిక ఫుడ్ తినకుండా చక్కగా వ్యవసాయ కూలీగా ఒక పటిష్టమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల ఇలా సాధ్యమవుతుంది. కాబట్టి రసాయనాలతో కూడినటువంటి ఆహారాన్ని మనం తెగించి ఆర్గానిక్ ఎరువులతో పంటలు పండించుకుంటే మంచిదనేటువంటి స్ఫూర్తినిచ్చే వార్త.
శతాధిక వృద్ధురాలు మృతి అనేది. ఇక మరొక వార్తకి వెళ్తే జీతాలు లేక జీవనం సాగక అంటూ ఒక వార్త రాశారు. ఇది వేటపాలెం పంచాయతీలోని కార్మికుల రోదన అంటూ ఒక వార్త రాశారు. జీతాలు లేక వేటపాలెం పంచాయతీ కార్మికుల అవస్థలు, కుటుంబ పోషణ కష్టంగా మారిందన్న కార్మికులు, పట్టించుకొని ఉన్నతాధికారులు మరియు కూటమి నాయకులు అంటూ రాసిన ఈ వార్త. నిజంగా మనం 50 మంది పిల్లలు కూడా ఉండరు, దాదాపు 20-30 లక్షల జీతాలు టీచర్స్ తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్క చోట, అన్ని చోట్ల కాదు. అట్లాగే అసలు చిన్న చిన్న సంతకాలతో జనాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ఆ రెవెన్యూ ఆఫీసులో అధికారులు కొంతమంది ఉన్నారు, కొంతమంది అట్లాగే మున్సిపల్ శాఖ మరి కొంతమంది అధికారులు ఉన్నారు. ఈ పంచాయతీలో ఉన్నత స్థాయి అధికారులు మొత్తం జీతాలు ఉంటాయి. మరి పారిశుద్ధ్య కార్మికులకి వీళ్ళకి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఎంత దారుణం అంటే 9 నెలలుగా వీళ్ళకి జీతాలు లేవంటాయి. పంచాయతీలో పనిచేసే కార్మికులకి 9 నెలల నుంచి జీతాలు లేవు అంటే గత ప్రభుత్వం ఈ నేరానికి ముద్దాయే, ఈ కూటమి ప్రభుత్వం ముద్దాయే. కాబట్టి ఈ కార్మికులు అంటే ఎందుకు నిర్లక్ష్యం? ఒక 2 రోజులు పని చేయకపోతే మన పంచాయతీ మొత్తం దుర్భరం అయింది, దుర్గంధపూరితం అయిపోతుంది. బజార్లో వెళ్తా అక్కడ చెత్త కనబడితే ఈ చెత్త ఉడితలు రాలేదే అని తిట్టుకుంటుంటాం మనం. వాళ్ళు మన కోసం, మన ఆరోగ్యం కోసం వాళ్ళ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ దుర్గంధాలు చెత్త చెదారాలతో సహవాసం చేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచే కోసం చేసే ఉద్యోగస్తులకి 9 నెలలుగా జీతాలు లేవంటే మరి ఎంత నిర్లక్ష్యం వాళ్ళంటే ఇక్కడ చూడండి. దాదాపు అందరు అధికారులకి వాళ్ళు విన్నపాలు ఇచ్చుకుంటానే ఉన్నారు 9 నెలల నుంచి. వాళ్ళ జీతాలు, వాళ్ళ జీవన విధానం వాళ్ళ మానేస్తే తీసేస్తారేమని భయం ఉన్నది, అది ఒకటే ఆధారు. భార్యాబిడ్డలు 9 నెలలుగా ఒక కార్మిక స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలకి జీతాలు లేకపోతే వాళ్ళు ఏం చేసి బతకాలి? ఒకసారి ఆలోచించండి. పంచాయతీ సెక్రటరీ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తే, నేను దాదాపు 1.5 నెల అయింది నేను ఇక్కడ చేరి, ఇంతవరకు పాత సెక్రటరీ నాకు రికార్డు అప్పగించలేదు, అసలు అప్పులు ఎంత ఉన్నాయో నిల్వ ఎంత ఉందో డబ్బులే నాకు తెలియదు అంటున్నాడు ఆయన. చూడండి ఎంత ఆ ఆన్సరే చాలా చండాలంగా ఉంది వినటానికి. ఈయన జాయిన్ అయ్యి 1.5 నెల అయింది, పాత పంచాయతీ ఆఫీసులు ఈయనకి ఎంతవరకు రికార్డు అప్పగించరా? మరి మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లా స్థాయి అధికారులకి ఈయన రివ్యూలు ఇస్తున్నాడు. చూడండి ఎంత దుర్భరం. కాబట్టి నవ్వులు పాలయ్యే దశలో ఉన్నటువంటి ఈ వేటపాలెం పంచాయతీ కార్మికుల వేతనాల విషయాన్ని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక ఈ రోజున మన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి బాపట్ల టీచర్స్ పేరెంట్స్ మీట్కి ఇచ్చేస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, మరి బాపట్ల జిల్లాలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉన్నటువంటి ఏవైతే విద్యా వైజ్ఞానిక పరమైనటువంటి, రైతుల పరమైనటువంటి, ఇరిగేషన్ పరమైనటువంటి, అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించే దశలో హామీలు భరోసా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే మనకి అత్యంత ఎక్కువగా ప్రజలు ఆదరిస్తున్నటువంటి మన బీచ్కి సంబంధించిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దశలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం. మరి రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.